ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ అసలు మన అంచనాలు తారుమారయ్యాయి, ఏం జరిగింది అనే పోస్ట్ మార్టం వైపు ఇప్పుడు వైసీపీ చాలా శరవేగంగా అడుగులు వేస్తుందా? ఖచ్చితంగా వేస్తుంది. ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారైతేనేమి, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ క్యాడర్ మొత్తం కూడా ఇప్పుడు దీనిపైనే దృష్టి పెట్టింది. గెలుపు ఓటములను ఎంత స్ఫూర్తిగా తీసుకున్నందుకు బహుశా దేశం మొత్తం కూడా వైసీపీ నుంచి ఒక గుణపాఠం, ఒక మంచి సాంప్రదాయం కూడా నేర్చుకోవాలి ఇక్కడ వీళ్ళ నుంచి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కనుక ఇలా ఓటమి చెందితే బహుశా వాళ్ళు బయటకు వచ్చి కొట్టుకునేవాళ్ళు, బయటకు వచ్చి వైసీపీ కోర్టులకెక్కి కేసులు పెట్టి ఆగమాగం చేసేవాళ్ళు. కానీ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అయితేనేమి, చివరికి వాళ్ళే తన్నులు తింటున్నారు. టీడీపీ వాళ్ళ చేతుల్లో వాళ్ళే గాయాల పాలవుతున్నారు తప్ప వాళ్ళు దాడులకు పోవట్లేదు. వాళ్ళు లైన్ క్రాస్ చేసే అడుగులు ముందుకు వేయడం లేదు. ఇది డిసిప్లిన్ అంటే అనేటట్టుగా వాళ్ళు తయారయ్యారు. దాని తగ్గట్టుగా అడుగులు వేస్తున్నారు. అయితే ఇప్పుడు ఓటమి ఎందుకు మన వైపు వచ్చింది, మనం చేసిన అసలు మిస్టేక్స్ ఏంటి అనే దానిపై ఇప్పుడు అంతా కూడా లోతుగా విశ్లేషించుకుంటున్నారు. రాబోయే కాలంలో ఎలాంటి అడుగులు ముందుకు వేయాలి అనే దానిపై కూడా కసరత్తులు ప్రారంభించారు. తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా యూనిక్గానే ముందుకెళ్తుంటారు. ఏ రాష్ట్రంలో ఎవరు చేయని ఒక కొత్త స్కీములను తాను ఆ రాష్ట్ర వ్యాప్తంగా తాను సీఎంగా ఉన్నప్పుడు తేవడం అయితేనేమి, డిసిషన్ మేకింగ్లో తాను గుణాత్మకమైన మార్పులు తెచ్చే ప్రయత్నం చేయడం అయితేనేమి, ఇలా ప్రతి దాంట్లో ఒక వ్యూహం, ఒక ఆలోచన, ఒక మంచి ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు కూడా చాలా యూనిక్గానే మళ్ళీ అడుగులు వేయబోతున్నట్టుగా తెలుస్తుంది. సంచలన స్టెప్స్ తీసుకునేందుకు ఏమాత్రం జగన్ వెనకడుగు వేయరట. ఇక చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తారు అంటూ వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం జగన్మోహన్ రెడ్డి గారు సైతం తన యాక్టివిటీని రాష్ట్ర వ్యాప్తంగా పెంచుకునే ప్రయత్నం చేయబోతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇప్పటికే తాను వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కేంద్ర కార్యాలయం షిఫ్ట్ చేస్తున్నారట. పూర్తిగా కార్యాలయం మార్చడంతో పాటు అలాగే సిబ్బందికి ఒక దిశానిర్దేశం ఇస్తూ ఒక సంచలన అడుగులకు సిద్ధం కాబోతున్నారట జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన పార్టీ క్యాడర్ అంతా కూడా. ఇప్పటికే క్యాడర్ మొత్తం కూడా అంతర్మదనం చేసుకోవడంతో పాటు వాళ్ళంతా కూడా నిజాలేంటి, జగన్ వద్ద దాచిన అంశాలేంటి అనేది కూడా బయట పెడుతున్నారు. వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు సైతం అసలు వాస్తవాలు ఎక్కడ ఏం దారి తప్పాయి అనే దానిపై కూడా దృష్టి పెడుతున్నారు. ఏంటి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముందు నుంచి కూడా ఒక పక్కా ప్లాన్తో ముందుకు అడుగులు వేశారు. తాను సంక్షేమం ప్రజలకు ఇవ్వడమైతేనేమి, పేద ప్రజలకు మాట అంటే నిలబెట్టుకునేటట్టు ఉండాలి. మనం ఏదైనా చెబితే అబద్ధాలు చెప్పడం చేత కాదు, మనకు అబద్ధాలు చెప్పకూడదు, అలా చెప్పి అధికారంలోకి వచ్చినా వేస్టే అని ఒక మొండిగా నిజాయితీగా నిలబడడం జగన్ చేసిన మిస్టేకా అంటే ఇప్పుడు పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు చంద్రబాబు అబద్ధాలు చెప్తేనేమి గెలవడం అయితే గెలిచాడు కదా అంటున్నారు. ఇక్కడ నిజాయితీ ఓడిపోయింది, అబద్ధం గెలిచింది అంటున్నారు అంతా కూడా. ఓడినా గెలిచాడు జగన్ అంటున్నారు చాలామంది. ఎలాగా అంటే మంచి చేస్తూ మీ ఇంటికి మంచి జరిగి ఉంటేనే నాకు ఓటు వేయండి అని ఓడిపోవడం అంటే ఇంతకన్నా దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు ఇంత మంచిగా ఉంటాడో చూడండి అంటున్నారు. వాస్తవానికి అది నిజమే. ఇక ప్రమాణ స్వీకారం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత జగన్ స్ట్రాటజీ ఏంటి, ఏ సబ్జెక్టుపై తన బాణాలు ఉంటాయి, ఏ సబ్జెక్టుపై తన ఆలోచన ఉంటుంది, పార్టీ ఎలా ముందుకు వెళ్తుంది అనేది కూడా అప్పుడే మనకు స్పష్టంగా తెలుస్తుందనే సమాచారం అయితే అందుతుంది. ఇక మరొకటి, తెలుగుదేశం పార్టీ గతంలో ప్రచారం చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా వరకు ప్రజలను పూర్తిగా ఆందోళనకు గురి చేసింది. తద్వారా మా భూములు ఎక్కడ పోతాయో అన్నట్టుగా చంద్రబాబుకు చివరి నిమిషంలో ఓట్లు వేసినట్టుగా కూడా మనకు అనేక మంది సమాచారం ఇస్తున్నారు. ఇక్కడ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చంద్రబాబు ప్రచారం చేయించిన ఈ యాక్ట్ ఎంతగానో ప్రజలను ఒక డిస్మాంటిల్గా క్రియేట్ చేసింది, గందరగోళానికి దారితీసింది. అల్టిమేట్గా ఓటు బ్యాంకును కాస్తో కూస్తో షిఫ్ట్ చేసేదానికి కూడా ఈ స్కీమ్ వాళ్ళకు పనిచేసింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఏమీ ఇవ్వలేము కాబట్టి డబ్బులు ఇక్కడ అంతంత మాత్రంగానే ఉన్నాయి, అడ్డగోలుగా హామీలు ఇవ్వలేనప్పుడు చెప్పలేం వేస్ట్ కదా అని తాను ఇచ్చే స్కీములనే చెప్పి ఇంకా ముందుకు తీసుకెళ్తూ రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెడతాము, అభివృద్ధిని వేగంగా ఇప్పుడు ప్రారంభించిన ప్రతి ఒక్క ప్రాజెక్టుని పూర్తి చేస్తాము, తద్వారా రాష్ట్రం బాగుపడుతుంది, రాజధానిగా విశాఖను ఉంచుతాము, న్యాయ రాజధానిగా కర్నూలు ఉంటుంది, లెజిస్లేటివ్ క్యాపిటల్గా అమరావతి ఉంటుంది అని కూడా చెప్పారు. మరి దీన్నేది కూడా అంగీకరించినట్టుగా ప్రజానికం నుంచి అయితే వచ్చిన తీర్పుని బట్టి చూస్తే మాత్రం లేదని చెప్పాలి. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇప్పుడు అమరావతిని ఖచ్చితంగా ఆయన అమరావతి ఎజెండాగానే ముందుకెళ్లే పరిస్థితి కనబడుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఎలాంటి వ్యతిరేకత భావన ఏర్పడుతుంది, ఎలాంటి అటాక్స్ అమరావతి రాజధాని లెజిస్లేటివ్ అనే దానిపై ఈయన ఏం ఆరోపణ చేస్తారు,
ఎలా పార్టీని ముందుకు నడిపించడంలో భాగంగా చంద్రబాబు కూటమి, పవన్ కళ్యాణ్ అలాగే టీడీపీ, జనసేనకు సంబంధించిన ఈ పార్టీలపై ఎలాంటి అడుగులు వేస్తూ ముందుకు వెళ్తూ వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం జరుగుతుంది. చంద్రబాబు చేసిన సూపర్ 6 అయితేనేమి దాదాపుగా 25 హామీలు గొప్పగా చెప్పుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ హామీలను అమలు పరిచే విధానంలో లోపాలను ఎలా జగన్ ప్రజలకు వివరిస్తారు, ఎలా ప్రజల క్షేత్రంలోకి తాను ఎలా అడుగులు వేస్తారు. గతంలో చంద్రబాబు నాయుడిని ఎదిరించేందుకు జగన్ ఏకంగా పాదయాత్ర చేశారు. గొప్పగా సాగిన పాదయాత్ర ఏకంగా ఘన విజయం సాధించి పెట్టింది. మరి ఇప్పుడు అదే స్ట్రాటజీ అయితే ఇంప్లిమెంట్ చెయ్యబోరు అనే సమాచారం అందుతుంది. మళ్ళీ పాదయాత్రలు మళ్ళీ అలాంటివి కాకుండా ఒక డిఫరెంట్ యాంగిల్లో మీటింగ్స్ పెట్టడం, ప్రజలను నేరుగా మాట్లాడేటట్టుగా వాళ్ళకు బాగా టైం ఇవ్వడం, ఒక్కొక్క ప్రజానికం నుంచి తాను మాట్లాడుతున్న ఫీడ్బ్యాక్ను తీసుకొని తాను ఇంప్లిమెంట్ చేయడం లాంటివి జగన్ చేయబోతారా అంటే ఖచ్చితంగా ఇది చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను ముఖాముఖి కార్యక్రమాలు పెట్టాడు. ఈ ముఖాముఖి కార్యక్రమాల ద్వారా కాస్తో కూస్తో సమాచారం చాలా అందింది. కొంచెం వ్యతిరేకత భావన ఉన్న ప్రజలు సైతం ముందుకొచ్చి, అన్నా మీరంటే నాకు ఇష్టం, మీకు ఓటేస్తాను, కానీ జరిగే అన్యాయం ఇలా ఉంది, మీ దాకా రావాలంటే కష్టంగా ఉందని ఒక మహిళ చెప్పిన మాట మనకు గుర్తే ఉంది. ఇదిగో ఇలాంటి ఘటనలు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా ఇప్పుడు స్వీకరిస్తారు. ముఖ్యమంత్రిలా ఉన్నప్పుడు కొందరు నేరుగా సమస్యలు జగన్ దాకా పోకుండా అడ్డుకట్టలు వేశారు అనే వ్యతిరేకతగా వచ్చింది, అది వాస్తవం. ఎమ్మెల్యేలు ఒక సమాచారం చెబితేనే ఆ సమాచారం జగన్ దాకా పోలేదు అంటున్నారు. అక్కడ మధ్యలో ఉన్న ఒక డిస్టర్బెన్సెస్ వల్ల అక్కడి దాకే ఆగిపోయిందని, అది చాలా నష్టం తెచ్చింది పార్టీకి, గవర్నమెంట్ పరంగా అక్కడ దెబ్బ కొట్టింది అంటున్నారు. మరి దీన్ని చెక్ పెట్టే దిశగా జగన్ ఆలోచిస్తున్నట్టుగా సమాచారం ఉంది. సోషల్ మీడియాను మరింత విజృంభించి బ్రహ్మాండంగా మంచి కార్యక్రమాలు గతంలో వీళ్ళు చేసిందేంటి, ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్నదేంటి, చేయాల్సిందేంటి అనే దానిపై కూడా ఒక నిశితమైన ఎప్పటికప్పుడు సోషల్ మీడియాను వాడుకొని సోషల్ మీడియాతో ద్వారా ప్రజానికం వైపు జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా ముందుకెళ్తారు. ఒక మాస్ అటెన్షన్ను మళ్ళీ జగన్ పెంపొందించుకునే దిశగా ఈసారి అడుగులు పడతాయి. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిగా ఈ నెల 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తారో, ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం జరిగే కార్యక్రమాలు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా యాక్టివిటిస్ట్గా ముందుకెళ్తారు. గడిచిన 6 నెలలు చాలా తక్కువగానే ప్రోగ్రామ్స్ ఉన్నప్పటికీ ఒక 6 నెలల తర్వాత మాత్రం చాలా డోసులు పెంచుతారు. ప్రతి 6 నెలలకు ఒక రివ్యూ మీటింగ్లు, 6 నెలలకు ఒక కమిటీలను ఏర్పాటు చేయడం, ప్రతి కమిటీ నుంచి వాళ్ళ ఇన్ఫర్మేషన్ సెక్యూర్ చేయడం, ప్రజల అభిప్రాయాలు ఏంటి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలకు ఏం రావట్లేదు అనే దానిపై నిశితంగా ఎప్పటికప్పుడు ఒక డాటా వచ్చేందుకు ఒక సపరేట్ ఒక బృందాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తుంది. తాను నమ్మిన సిద్ధాంతంపై తాను నిలబడ్డమే కాదు, కష్టం వచ్చినప్పుడు ఎంత బలంగా నిలబడి ఎలా నిలదొక్కుకోవాలని కూడా ఆయనకు కొత్తేమీ కాదు. గతంలో 16 నెలలు జైల్లో పెట్టినప్పుడే నిక్కస్సుగా పులి మాదిరిగా బయటకు వచ్చి విజయం సాధించిన వ్యక్తి జగన్. సో ఇంత ప్రజాదరణ పొందిన తర్వాత, ముఖ్యమంత్రిగా 5 ఏళ్ల పరిపాలన చూసిన తర్వాత బహుశా ఈ కాన్ఫిడెన్స్ ఆయనకు 10 రెట్లు ఇంకా పెరిగే ఉంటుంది తప్ప తగ్గేదే లేదన్నట్టుగా ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఈ ఓటమిని చాలా సీరియస్గా తీసుకుంటారు. జనరల్గా ఆయన ఓటమిని అంగీకరించరు. ఎందుకంటే గెలుపు దిశగా అడుగులు వేసేందుకే 100% పనిచేస్తారు. పనికి తగ్గ అట్టుగానే ఫలితం ఉండాలి కదా అని ఆశిస్తారు. కానీ పనికి వచ్చిన ఫలితానికి చాలా తేడా ఉండడమే ఆయన అసలు తట్టుకోలేకపోయారు. కానీ ఎక్కడ మిస్టేక్ జరిగింది అనే విషయం అయితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి అయితే ఇప్పటికే ఆ సమాచారం వెళ్ళింది. జరిగిన తప్పును ఎలా సరిదిద్దుకోవాలి అనే దానిపై కూడా ఇప్పుడు ఒక పెద్ద యాక్షన్ ప్లాన్తో తాను అడుగులు ముందుకేస్తూ మళ్ళీ ప్రజాదరణ పొందేందుకు, మళ్ళీ ఈ కూటమి చెప్పిన మాయమాటలు ఎలా ప్రజలు నమ్మారో, ఎలా ఈ మాయమాటలను తిప్పికొడుతూ కూటమి ఎలా దొరుకుతుంది అనే దానిపై ఆ దొరికింది ప్రజలకు చూపిస్తూ మళ్ళీ ఎలాంటి అడుగులు ముందుకేస్తారు అన్నదే ఇప్పుడు రాబోయే కాలంలో ఒక పెద్ద సవాల్. చూడాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం తర్వాత జరిగే కీలక పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా.